నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట ఫలితంగానే తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం. వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్, కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేసి వివరాల వెల్లడి. కడప జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ, అబ్జర్వర్లు. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట ఫలితంగానే తెలుగు రాష్ట్రాల ఆవిర్భావమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కడప నగరంలోని గోకుల్ సర్కిల్లో గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆయన పోరాటంతోనే ఏర్పాటయ్యన్నారు. అకుంఠిత దీక్షాపరుడు పొట్టి శ్రీరాములు త్యాగాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరవరన్నారు. తెలుగు ప్రజలు ఉమ్మడి తమిళనాడులో ఉన్న సమయంలో తెలుగు వారికి గుర్తింపు లేదని, వారు అనేక అవమానాలకు గురవుతున్నారని పేర్కొంటూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నారని అన్నారు. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములని కొనియాడారు. అలాగే మన రాజధాని అమరావతిలోని శాఖమూరులో 6.8 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన స్మృతివనంలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరిట నేడు ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని వారు వెల్లడించారు. అంతకుముందు స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. పుణ్యజీవి ధన్యబద్ధతల కొలమానమా, పుణ్యజీవి ధన్యజీవి. నన్ను అక్కడ వైశాఖ అవకాశం ఇచ్చి కొంతమంది కింది దిగండి, స్టేజ్ వీక్ గా ఉంది. హలో, చేసుకొని ఆయనను నివాళులు అర్పించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. ఆయన యొక్క త్యాగ హృదయంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది. కొన్ని కారణాల వల్ల మనము తెలంగాణ నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడాల్సి వచ్చింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అమరహే. దయవుంచి వేదిక మీద ఉన్న అందరూ కూడా దిగి సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా
కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడికి విచ్చేయడం మనందరికీ సంతోషం. అదేవిధంగా అమరావతిలో మన ఆర్యవైశ్యుల గుర్తింపు కోసం అమరావతిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు 58 అడుగుల కాంస్య విగ్రహం ఇదే రోజు ఆవిష్కరించడం కూడా మన ఆర్యవైశ్య జాతికి కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఈరోజు ఈ జయంతి సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి వచ్చిన మన పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి తెలుగువాడు తెలుగు రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని 125వ జయంతి సందర్భంగా గుర్తు తెచ్చుకోవాల్సిన రోజు ఇది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోరాట ఫలితమే ఈరోజు తెలుగు రాష్ట్రాలుగా ఆవిర్భావం కావడం, దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే సెకండ్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ వేసిందే ఆయన పోరాటంతో. దాని ప్రకారమే ఈరోజు దేశంలో ఏ భాష మాట్లాడే ఆ భాష ప్రాంతానికి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, అదే సంస్కృతి సాంప్రదాయాలను ఎక్కడికక్కడ ఉండే విధంగా తయారు కావడం అనే దానికి ఈరోజు పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు 58 రోజులు చేసిన నిరాహార దీక్షే పోరాట ఫలితమే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోవడానికి కారణం. ఈరోజు తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గౌరవం వన్నీ తెచ్చిన నాయకుడు పొట్టి శ్రీరాములు గారు. ఆయన 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన చూపించిన బాటలో ఆయన ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, నివాళులు అర్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి తెలుగువాడు కూడా ఈ నివాళులు అర్పిస్తున్నాడు. అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆవిష్కరిస్తూ మరి ఆయన జాతికి చేసిన సేవలను కొనియాడే రోజు ఈరోజు. మరి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించాలని చెప్పి ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లను ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిలు పరిశీలించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వారు పలు ప్రాంతాలలో పర్యటించి జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం శ్రీరామనవమి ఉత్సవాలు ఒంటిమిట్టలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని అన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 2016 నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు, శ్రీరాముల వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఏప్రిల్ 1వ తేదీన సీతారాముల కళ్యాణానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆయన తెలిపారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి విచ్చేసే భక్తుల కోసం ఉచితంగా 50 రూపాయల విలువ గల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందిస్తామని, భక్తులకు అన్న ప్రసాదాలు, త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లా అధికారులు టీటీడీ సమన్వయంతో బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన వివరించారు. అలాగే శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించడం కోసం ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తామని తెలిపారు. ఇక్కడ 4 కోట్ల రూపాయలతో విద్యుత్ దీపాలంకరణ, ఎల్ఈడి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు, 20.17 కోట్లతో 108 అడుగుల జాంబవంతుడు విగ్రహం నిర్మించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మాస్టర్ ప్లాన్లో భాగంగా 37 కోట్లతో 100 గదులు నిర్మిస్తున్నామని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఈ రోజు నుంచి ఒంటిమిట్టలో భక్తులకు 3 పూటల అన్నప్రసాదాలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు. అంతకుముందు టీటీడీ చైర్మన్ అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ప్రారంభించి కళ్యాణ వేదికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం సుమారు 1,00,000 మంది రావచ్చు అనేటువంటిది అంచనా ఉంది. దానికి అనుగుణంగానే మన అధికారులందరూ కూడా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చిన ప్రతి భక్తుడికి ఉచితంగా 50 రూపాయలు విలువ చేసే ఒక లడ్డూని భక్తులందరికీ టీటీడీ తరఫున ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నుంచి
ఒంటిమిట్టలో నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ అన్నప్రసాదాలు కూడా ఇక నిరంతరాయంగా ఈ రోజు నుంచి కొనసాగుతుంది. అత్యంత రుచికరమైనటువంటి భోజనం ఈరోజు మేము కూడా తిన్నాం. చాలా అద్భుతంగా ఉంది. ఇదే విధంగా 365 రోజులు అంటే నిరంతరం ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సందర్భంగా 4,27,00,000 టీటీడీ శాంక్షన్ చేయడం జరిగింది. విద్యుత్ అలంకరణ, పుష్పాలంకరణ, ఎల్ఈడి లైట్లు, అత్యాధునికమైనటువంటి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇవన్నీ కూడా మన అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఆధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడికి రాని వాళ్ళు ఆ కళ్యాణాన్ని చూసి ఆనందించవలసిందిగా టీటీడీ తరఫు కోరుతా ఉన్నాం. ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉందో ఆ చెరువులో 20,17,00,000తో జాంబవంతుడి విగ్రహం పెట్టాలనేటువంటిది మొన్న జరిగినటువంటి బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఇక్కడ వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం గదులు కూడా 100 గదులు నిర్మించాలనేటువంటిది నిర్ణయం చేయడం జరిగింది. ఇందాకనే జేఓ గారిని అడిగితే టెండర్ ఇచ్చేసాం, ప్రాసెస్లో ఉంది. అతి త్వరలోనే భక్తులకి 100 రూములు ఇక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు పర్సనల్గా పర్యవేక్షిస్తున్నారు. అందరికీ అధికారులకి ఎప్పటికప్పుడు సమాచారం వారు ఇవ్వటం, దానికి అనుగుణంగా ఈ ఒంటిమిట్టని డెవలప్ చేయాలి, టూరిజం ప్లేస్ కావాలి అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాన్ని అనుగుణంగా టీటీడీ నిర్ణయం చేసుకోవటం జరిగింది. ఈ వేసవి కాలం కాబట్టి వచ్చిన భక్తులందరికీ కూడా పానకం, మజ్జిగ, మిగిలిన పానీయాలన్నీ కూడా ఉచితంగా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఇవి. ఇక ఒక్కొక్కటి దాన్ని బేరీజ్ వేసుకుంటూ దాని గురించి అధికారులందరూ కూడా చర్చించి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించాలని, భక్తులందరూ ఇచ్చేసి తిలకించాలని, రాని వాళ్ళు టీవీల ద్వారా వీక్షించాలని చెప్పి కోరుతున్నాను. కడప జిల్లా వ్యాప్తంగా ఈరోజు 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. అధిక శాతం మంది విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి ఆయా పరీక్షా కేంద్రాలకు వచ్చారు. ఉదయం 8:30 గంటలకి కేంద్రాలకు చేరుకున్నప్పటికీ 9 గంటల నుంచి విద్యార్థులను లోనికి అనుమతించారు. జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు 28,152 మంది విద్యార్థుల కోసం 167 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 167 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసులను నియమించారు. 1,624 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొన్నారు. కేంద్రాల్లో కాపీయింగ్ జరగకుండా 7 సిట్టింగ్, 30 ఫ్లయింగ్ స్క్వాడ్ల బృందాలను పర్యవేక్షించారు. కడపతో పాటు పలు పరీక్షా కేంద్రాలను జిల్లా విద్యాశాఖాధికారితో పాటు అబ్జర్వర్లు తనిఖీ చేసి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా డీఈఓ శంషుద్దీన్ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో నిర్వహించేలా ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
విద్యార్థులు క్రమశిక్షణాయుతంగా పరీక్షలు రాసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని ఆయన సూచించారు. అయిపోయిందినా ఒక సింబాలిక్ ఒక ఫోటో రూమ్ నెంబర్ 6 నీది సిక్స్ పోరా బాబు నీది 060 రూమ్ నెంబర్ ఇది కూడా రూమ్ నెంబర్ 4 అనుకుంటామా నానో పదార్థాల పరిశీలనకు పెంపొందించడం కోసం పరిశోధకులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల నిపుణుల మధ్య విజ్ఞాన భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని శాస్త్ర సాంకేతిక నిపుణులు, పరిశోధకులు తెలిపారు. కడప నగరంలోని ప్రభుత్వ కళాశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం నానో మెటీరియల్స్, డివైజెస్, టెక్నాలజీస్పై ఈరోజు జాతీయ సదస్సును నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఆయా రంగాల నిపుణులు, పరిశోధకులు మాట్లాడుతూ నెట్వర్కింగ్ కోసం ఒక వేదికను అందించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యమన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అందుకు అనుగుణంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంగా తాము వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. వైవియు ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, విక్రమ్ సింహపురి యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసులు, కాలేజియేట్ ఎడ్యుకేషన్ ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె జ్ఞానేశ్వర్ వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. We are very fortunate to have a leader like our Honorable Vice Chancellor Professor P. Rajasekhar sir. I humbly request Professor P. Rajasekhar garu, Honorable Vice Chancellor of Yogi University, Dr. K. Gnaneshwar sir, GVHE, Kadapa, and Principal Dr. M. Ravikumar sir and other dignitaries to kindly come forward to participate sir. Yes. Dipakaran sir, Sudhakar sir. Dipakaran sir. I will. Dipakaran. Tell him sir. Madam.
మేడం వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కడపలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ నానో మెటీరియల్స్ ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మనందరికీ తెలుసు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయినా ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే భారతదేశం ఉంది. టెక్నాలజీ పైన ఇప్పటికి కూడాను భారత్ ఇతర దేశాలపైన ఆధారపడిన ఎగ్జాంపుల్స్ మనం చూస్తూనే ఉంటాం. సో కంట్రీ యొక్క ఎకానమిక్ గ్రోత్ మనం చూసినట్లయితే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1947లో ఇండియా ఎకానమీ $0 ట్రిలియన్. ఆ $0 ట్రిలియన్ నుంచి $1 ట్రిలియన్ రీచ్ అవ్వడానికి దాదాపు 60 సంవత్సరాలు పట్టింది. అంటే 2007 సంవత్సరంలో మనం ఫస్ట్ $1 ట్రిలియన్ టచ్ చేసాం. అక్కడి నుంచి మన గ్రోత్ చూసినట్లయితే ఫర్ ఎవరీ 7 years $1 ట్రిలియన్ యాడ్ అవుతూ వచ్చింది. అంటే 2014కు $2 ట్రిలియన్, 2021కి $3 ట్రిలియన్. నెక్స్ట్ అక్కడి నుంచి ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ ఉన్నప్పుడు కూడాను జస్ట్ 4 సంవత్సరాల్లో $4 ట్రిలియన్ రీచ్ అయిపోయింది. సో మేము ఇప్పుడు ఈ పిల్లలకు చెప్పేది ఏంటంటే, మీరు మీ పరిశోధన రంగాల్లో మీరు డీప్గా పరిశోధనలు చేస్తూనే స్కిల్ డెవలప్ చేసుకోండి. ఏఐ, ఎంఎల్, క్వాంటమ్ టెక్నాలజీస్ కూడా నేర్చుకోండి. సో జనరల్గా 1990 ఆ సమయంలో కంప్యూటర్స్ మన భారతదేశంలోకి, సాఫ్ట్వేర్ రంగం మన భారతదేశంలోకి ప్రొవైడ్ చేసినప్పుడు ట్రేడ్ యూనియన్స్ బాగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. ఈ టెక్నాలజీ మన హ్యూమన్ రిసోర్సెస్ను జాబులు లేకుండా చేస్తుందని చెప్పేసి. కానీ జరిగింది ఏంటంటే, కంప్యూటర్స్ మన భారతదేశంలోకి వచ్చి ఐటీ టెక్నాలజీ వచ్చిన తర్వాత జాబ్స్ పోవడం కాదు, జాబ్స్ క్రియేట్ అయ్యాయి. జరిగింది ఏంటంటే, కంప్యూటర్స్ నేర్చుకున్న వాళ్ళు కంప్యూటర్స్ నేర్చుకుని వాళ్ళని రీప్లేస్ చేశారు, కానీ కంప్యూటర్స్ మనుషులను ఎప్పుడు రీప్లేస్ చేయలేదు. సో ఇప్పుడు కూడా అదే ఒపీనియన్లో ఉన్నారు కొంతమంది. ఏఐ అనేది జాబ్స్ అన్నిటిని హరించి వేస్తుంది అని అనుకుంటున్నారు, కానీ చరిత్ర రిపీట్ కాబోతుంది. ఏఐ నేర్చుకున్న వాళ్ళు ఏఐ నేర్చుకోలేని వాళ్ళని మాత్రమే రీప్లేస్ చేస్తారు, కానీ ఏఐ కూడా కంప్యూటర్స్ లాగానే ఫ్యూచర్లో మరిన్ని జాబ్స్ను ప్రొడ్యూస్ చేయడానికి దోహదపడుతుంది. సో ప్రతి విద్యార్థి కూడాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీసెర్చ్ ఏరియా, ఏ రీసెర్చ్ ఏరియాలో ఉన్నా కూడాను వాళ్ళకి ఈ ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్ పైన కూడాను పట్టు సాధిస్తేనే రేపొద్దున ఆ స్కిల్ వాళ్ళకు ఉపయోగపడి ఎంటర్ప్రెన్యూరర్స్గా బయటకు రావడానికి దోహదపడుతుంది. సో జాబ్ ప్రొవైడర్స్గా కాకుండా, జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ ప్రొవైడర్స్గా వచ్చినప్పుడు భారతదేశం ఇంకా ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెంది 2047 కన్నా ముందే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి అవకాశం ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగువారి కోసం చేసిన ప్రాణత్యాగం మరవలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ వైస్ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు తెలిపారు. అమరజీవి 125వ జయంతి వేడుకలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఏవివిఎస్కే కడప జిల్లా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పడుచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తెలుగు జాతి కోసం, తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఉండాలని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అశ్రువులు వాశారన్నారు. ఆ మహనీయుని త్యాగాన్ని తెలుగువారు మరవలేనన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు అమరజీవి పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. ఆ మహనీయుని త్యాగంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు అక్టోబర్ 1 లేదా యథావిధిగా నవంబర్ 1న వేడుకలు ప్రభుత్వం నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. నేడు ఆంధ్ర రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ఈ యొక్క పొట్టి శ్రీరాములు గారి 58వ అడుగుల విగ్రహాన్ని, ఆయన చేసినటువంటి దీక్ష 58 రోజుల ఫలితంగా 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రభుత్వం 6 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆ యొక్క విగ్రహ నిర్మాణం కొరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యులందరూ కూడా తమ యొక్క ఉదార స్వభావంతో విరాళాలు అందించి ఆ యొక్క నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రం కోసం,
ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఏదైతే తెలుగు ప్రజలకు, తెలుగు వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అవమానాలపైన తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం కావాలని, తెలుగు వారిని గౌరవించుకోవాలని మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి రాజాజీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను అనేక మంది పోరాటాలు చేసి రాష్ట్ర విడిబాటుకు, రాష్ట్రం తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రయత్నం చేసిన ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఉలుకు పలుకు లేని సందర్భంలో పొట్టి శ్రీరాములు గారు శానిటరీ ఇన్స్పెక్టర్గా, రైల్వే ఉద్యోగిగా ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారు ఈ యొక్క తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రం కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార చేసి తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని ఖచ్చితంగా మీరు ఏర్పాటు చేయాల్సిందే, మా తెలుగు ప్రజలకు జరుగుతున్న అవమానాలను మేము తీవ్రంగా నిరసిస్తున్నామని చుక్క మంచినీళ్ళు కూడా తాగకుండా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష అసలు బాస్తే ఆనాటి ప్రభుత్వం అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు తక్షణమే ఎలాంటి ఇది లేకుండా ఏదైతే పొట్టి శ్రీరాములు గారు అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15, 1952 సంవత్సరంలో దీక్ష మొదలుపెట్టాడో 1953 డిసెంబర్ 15 ఆయన తదనంతరం జవహర్లాల్ నెహ్రూ గారు డిసెంబర్ 19వ తారీఖున ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎలాంటి సమయాభావం లేకుండా ఇక తక్షణమే రాష్ట్ర సాధన సాధ్యం, ఇక తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందే, ఆ యొక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగం వృధా కాకూడదని చెప్పేసి ఆనాడు 1953 అక్టోబర్ 1వ తారీఖున మనం ఈ యొక్క తెలుగు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉమ్మడి కర్నూలు వేదికగా మనం ఏర్పాటు చేసుకొని పరిపాలన సాగించడం జరిగింది. కడప నగరం 47వ డివిజన్ అక్కాయపల్లె, శాస్త్రీనగర్ పరిసర ప్రాంతాల్లోని పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలని నగర మేయర్ పాక సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. 47వ డివిజన్లో మేయర్ పాక సురేష్ కుమార్ పర్యటించారు. 15వ ఫైనాన్స్ నిధులతో ప్రపోజ్ చేసిన సీసీ డ్రైన్ రోడ్లను మేయర్ పరిశీలించారు. అక్కాయపల్లె ప్రాంతంలోని కొత్త సీసీ రోడ్ డ్రైన్ నిర్మాణాల కోసం ఎస్టిమేషన్లు ప్రిపేర్ చేయాలని ఈ సందర్భంగా ఆదేశించారు. అక్కాయపల్లె డివిజన్ మసీదు వద్ద ఎంక్రోచ్మెంట్స్ పై చర్యలు తీసుకోవాలని, ఖాళీ స్థలాల యజమానులకు క్లీన్ పంపించేందుకు నోటీసులు జారీ చేయాలని అన్నారు. అధికారులను ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో ప్రజల మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చేయడం జరుగుతుందని, రాబోయే కాలంలో ప్రజలకు అండగా నిలబడి వారి సమస్యలు ముందుండి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మా డివిజన్ అయినటువంటి 47వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఏదైతే గతంలో 15th ఫైనాన్స్ నిధులతో వేసినటువంటి రోడ్లను, అలాగే డ్రైన్స్ను పరిశీలించడం జరిగింది. ఇది దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్గా నా విజయానికి కారణమైనటువంటి మా డివిజన్ ప్రజలు వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకా అక్కడక్కడ కొన్ని డ్రైనేజీకి సంబంధించిన ఇష్యూస్ ప్రజలు నా దృష్టికి తీసుకొని రావడం ఉంది. వాటిని కూడా ఎస్టిమేషన్ వేసి రాబో కాలంలో అవి కూడా పూర్తి చేసే కార్యక్రమం జరుగుతుంది. అలాగే 1,30,00,000 రూపాయలతో మన ఏదైతే అక్కాయపల్లె పార్కును నిర్మించే కార్యక్రమం మా టర్మ్లోనే చేపట్టడం జరిగింది. అంతేకాదు ఈ మన మర్యాపురం చర్చి దగ్గర ఉన్నటువంటి బ్యూటిఫికేషన్ ఆఫ్ రోడ్డును మనము పూర్తి చేసుకోవడం జరిగింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు వాళ్ళ యొక్క ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇన్ని రోజులు ప్రజలకు అండగా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. రాబో కాలంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆశల అనుగుణంగా పనిచేస్తాం. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా మేము నిత్యం అందుబాటులో ఉంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన మహాపురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు సేవలు చిరస్మరణీయమని వేంపల్లె అవోపా అధ్యక్షుడు బైరిశెట్టి వెంకట సునీల్ కుమార్, ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు తోటంశెట్టి చంద్రశేఖర్లు పేర్కొన్నారు. ఈరోజు వేంపల్లెలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహనీయుడన్నారు. ఆయన చేసిన దీక్షకు గుర్తుగా నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ముదావహమన్నారు. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు చేసిన ప్రాణత్యాగం అపూర్వమని ఈ సందర్భంగా కొనియాడారు. తెలుగు రాష్ట్రం
కోసం 58 రోజులు కష్టపడి నిరాహార చిరస్మరణీయంగా అమరావతిలో కూడా 58 అడుగుల విగ్రహాన్ని నిర్మించి ఈరోజు ఆవిష్కరణ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపాలి. ఆధిపత్య పోరు ఎక్కువై మనకు నచ్చక ఎన్నేళ్ల నుంచో మనం పోరాడుతూ ఉంటే చివరికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనకి ఈ రాష్ట్రాన్ని సంపాదించడం మనం పూర్వజన్మ సుఖితం. మనం చాలా అదృష్టవంతులం. ఇది కాబట్టి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మన రాష్ట్ర పిత తెలుగు పిత అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినం. ఈయన మన తెలుగు రాష్ట్రం కోసం 58 రోజులు కష్టపడి నిరాహార వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు పోరాట ఫలితంగానే తెలుగు రాష్ట్రాల ఆవిర్భావం. వర్ధంతి కార్యక్రమంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిల వెల్లడి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్, కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేసి వివరాల వెల్లడి. కడప జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. పలు కేంద్రాలను తనిఖీ చేసిన డీఈఓ, అబ్జర్వర్లు. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.